హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో యూనిట్ 3 ఆఫ్ ఐఎం నేర్చుకుందాం. అందులో ఫస్ట్ టాపిక్ ఏంటంటే ఇన్స్పెక్షన్. సో మనకి జనరల్గా ఇన్స్పెక్షన్ అని చెప్పేసి వింటూనే ఉంటాం కదా. ఫుడ్ ఇన్స్పెక్షన్ అని చెప్పేసి విన్నారు కదా నార్మల్గా. సో ఫుడ్ ఇన్స్పెక్షన్ అంటే ఏంటి, నార్మల్గా హాస్టల్స్గా వింటూ ఉంటాం కదా. సో హాస్టల్స్లో ఫుడ్ బాగుందా లేదా అని చెప్పేసి చెక్ చేయడం కోసం ఇన్స్పెక్షన్కి వస్తూ ఉండడం మనం చూస్తుంటాం కదా. అలానే ఇప్పుడు మనకి ఒక ప్రొడక్షన్ జరుగుతున్నప్పుడు ఆ ప్రొడక్ట్ని మనం ఏం చేస్తున్నామంటే దాని యొక్క క్వాలిటీని ఎన్ష్యూర్ చేయడం కోసం చెక్ చేస్తున్నాం అనమాట. దాన్ని మనం ఇన్స్పెక్షన్ అని చెప్పేసి అంటున్నాం. ఓకే, మనకి ఇన్స్పెక్షన్ అనేది ఎందుకు కావాలి అని అంటే మనకి పూర్ క్వాలిటీని ప్రివెంట్ చేయడం. అంటే ఇప్పుడు మనకి క్వాలిటీ అనేది తక్కువ ఉంటుంది కదా, దాని నుంచి ప్రివెంట్ చేయడం కోసం కావచ్చు, ఏమైనా డిఫెక్ట్స్ ఉంటే వాటిని డిటెక్ట్ చేయడం కోసం కావచ్చు, అండ్ మనకు కావాల్సిన కరెక్ట్ స్టాండర్డ్స్ని మెయింటైన్ చేయడం కోసం కావచ్చు, అండ్ మనకి మళ్ళీ వర్క్ చేయడం కాకుండా అంతేకాకుండా వేస్టేజ్ రాకుండా ఉండడం కోసం కూడా ట్రై చేసుకోవచ్చు. అండ్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ కోసం కూడా మనకి ఇన్స్పెక్షన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, మనకి ఇన్స్పెక్షన్లో 2 మెథడ్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఏంటంటే 100% ఇన్స్పెక్షన్, సెకండ్ వన్ ఏంటంటే శాంప్లింగ్ ఇన్స్పెక్షన్. సో మనకి 100% ఇన్స్పెక్షన్ అంటే ఏంటంటే ప్రతి ఒక్క ఐటమ్ అనేది, అంటే ప్రోడక్ట్లో ప్రతి ఒక్క ఐటమ్ని మనము ఇన్స్పెక్ట్ చేస్తున్నాం అనమాట. శాంప్లింగ్లో ఏంటంటే శాంపిల్స్, అంటే ఓన్లీ కొన్ని మాత్రమే, ప్రతి ఒక్క ఐటమ్ కాకుండా కొన్ని ఐటమ్స్ మాత్రమే ఇన్స్పెక్ట్ చేస్తున్నాం. ఓకే, ఇందులో మనకి అక్యురసీ అనేది హైగా ఉంటుంది, ఇందులో ఏంటంటే అక్యురసీ అనేది చాలా తక్కువ ఉంటుంది, అండ్ ఇది కాస్ట్ అనేది ఎక్కువ. ఎందుకంటే ప్రతి ఒక్కదాన్ని ఇన్స్పెక్షన్ చేయాలంటే టైం పట్టింది కదా, అంతేకాకుండా ఎక్స్పెన్సివ్ కూడా. అండ్ ఇది చాలా టైం తీసుకుంటుంది. ప్రతి ఒక్క ఐటమ్ని చేసినామంటే టైం అనేది ఎక్కువనే తీసుకుంటుంది. బట్ శాంప్లింగ్లోకి వచ్చేసరికి ఏంటంటే కాస్ట్ అనేది చాలా తక్కువ ఉంటుంది, అంతేకాకుండా మనకి ఇందులో టైం అనేది కూడా చాలా తక్కువ తీసుకుంటుంది. బట్ ఇందులో ఏంటంటే స్టాటిస్టికల్ మెథడ్స్ని యూజ్ చేసుకుంటుంది. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ఇన్స్పెక్షన్. సో మనకి ఇన్స్పెక్షన్లో కొన్ని టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఏంటంటే ఫ్లోర్ ఇన్స్పెక్షన్. ఫ్లోర్ ఇన్స్పెక్షన్ అంటే ఏంటంటే వర్క్ స్టేషన్ దగ్గర మనకి ఇన్స్పెక్షన్ అనేది జరుగుతుంది. ఓకే, ఫంక్షనల్ ఇన్స్పెక్షన్ అంటే ఏంటంటే ప్రొడక్ట్ యొక్క అవుట్పుట్ని చెక్ చేస్తాం. ఓకే, అండ్ నెక్స్ట్ ఏంటి ఫస్ట్ పీస్ అంటే ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ చేయక ముందుకే ఏదైతే ఫస్ట్ ఐటమ్ ఉంటుందో దాన్ని చెక్ చేస్తే దాన్ని మనం ఫస్ట్ పీస్ ఇన్స్పెక్షన్ అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ ఏంటి పైలట్ పీస్ ఇన్స్పెక్షన్. ఇక్కడ ఏంటంటే మనకి అంటే ముందు శాంపుల్ పీసెస్ ఉంటాయి కదా, వాటిని ఇన్స్పెక్షన్ చేస్తుంది, అంటే చెక్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఏంటి ఫైనల్ ఇన్స్పెక్షన్. ఫైనల్ ఇన్స్పెక్షన్ అంటే ఏంటి, మనకి ప్రొడక్షన్ మొత్తం అయిపోయిన తర్వాత ఇన్స్పెక్షన్ చేస్తే దాన్ని మనం ఫైనల్ ఇన్స్పెక్షన్ అని చెప్పేసి అంటాము. నెక్స్ట్ వన్ ఏంటంటే ప్రాసెస్ ఆర్ కంటిన్యూస్. అంటే ఇప్పుడు మనకి ప్రొడక్షన్ జరుగుతున్నప్పుడు ప్రాసెస్లో ఉన్నప్పుడు కనుక మనం చెకింగ్ చేస్తే దాన్ని మనం ప్రాసెస్ ఆర్ కంటిన్యూస్ ఇన్స్పెక్షన్ అని చెప్పేసి అంటాము. నెక్స్ట్ వన్ ఏంటంటే ఫిక్స్డ్ ఇన్స్పెక్షన్. ఇందులో ఏంటంటే ఒక ఫిక్స్డ్ పాయింట్స్ అనేవి ఉంటాయి. ఓకే, అయితే ఇన్స్పెక్టర్ ఎవరైతే ఉంటారో, అంటే ఇప్పుడు మనకి ఇన్స్పెక్షన్ చేసే పర్సన్ ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికే గూడ్స్ కానీ ప్రొడక్షన్స్ని తీసుకొస్తారు. నెక్స్ట్ ఏంటంటే క్వాలిటీ కంట్రోల్. సో మనకి క్వాలిటీ కంట్రోల్ అనేది ఏంటంటే ఒక క్వాలిటీని మెయింటైన్ చేయడం కోసం, ఎలా అంటే ఇన్స్పెక్షన్ చేసో లేకపోతే టెస్టింగ్ చేసో లేకపోతే యాక్షన్స్ ఉంటాయి కదా, వాటిని కరెక్ట్ చేసి కనుక ఒక క్వాలిటీని మెయింటైన్ చేస్తే దాన్ని మనం ఏమంటామంటే క్వాలిటీ కంట్రోల్ అని చెప్పేసి అంటాం. ఓకే, దీని యొక్క మేజర్ ఆబ్జెక్టివ్స్ ఏంటివంటే మనకి డిఫెక్ట్స్ని రెడ్యూస్ చేస్తుంది, అంతేకాకుండా కన్సిస్టెన్సీని మెయింటైన్ చేస్తుంది, అంటే మొత్తం ఒకేలాగా అయ్యేటట్టు మెయింటైన్ చేస్తుంది, కస్టమర్ సాటిస్ఫాక్షన్ని కూడా అచీవ్ చేస్తుంది అనమాట. అండ్ ఇక్కడ మళ్ళీ వర్క్ చేయడం కానీ వేస్టేజ్ లాంటివి రాకుండా వాటిని తగ్గించడం కోసం ట్రై చేస్తుంది ఈ క్వాలిటీ కంట్రోల్ అనేది. సో మనకి ఒక ఈజీ ట్రిక్ చెప్పాలంటే ఇన్స్పెక్షన్ అనేది ఏంటంటే డిఫెక్ట్స్ని డిటెక్ట్ చేస్తుంది, అంటే చూపిస్తుంది. క్వాలిటీ కంట్రోల్ ఏం చేస్తుందంటే ఆ డిఫెక్ట్స్ రాకుండా చూసుకుంటుంది అనమాట. ఓకే, మనకి ఇన్స్పెక్షన్కి క్వాలిటీ కంట్రోల్కి డిఫరెన్సెస్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. అవి మీకు షార్ట్స్లో అవైలబుల్గా ఉన్నాయి, చూసుకోండి, డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో నెక్స్ట్ టాపిక్ ఏంటంటే స్టాటిస్టికల్ క్వాలిటీ కంట్రోల్. ఇది ఏంటంటే స్టాటిస్టికల్ ప్రిన్సిపల్స్ని మనం ఇప్పుడు ప్రోడక్ట్ యొక్క క్వాలిటీని ఇంప్రూవ్ చేయాలని చెప్పేసి అన్నాం కదా, దానికోసం మనం ఏం చేస్తున్నామంటే స్టాటిస్టికల్ ప్రిన్సిపల్స్ని అప్లై చేస్తున్నాం. ఆ ప్రాసెస్ని మనం ఏమంటామంటే స్టాటిస్టికల్ క్వాలిటీ కంట్రోల్ అని చెప్పేసి అంటాం. ఓకే, ఇందులో ఉండే ఎలిమెంట్స్ ఏంటివంటే ప్రాసెస్ కంట్రోల్ అండ్ యాక్సెప్టెన్స్ శాంప్లింగ్. సో మనకి ఈ స్టాటిస్టికల్ క్వాలిటీ కంట్రోల్లో ప్రాసెస్ కంట్రోల్ ఉంటుంది అండ్ యాక్సెప్టెన్స్ శాంప్లింగ్ అనేవి 2 ఉంటాయి అనమాట. ఈ ప్రాసెస్ కంట్రోల్లో మనకి కంట్రోల్ చార్ట్స్ ఉంటాయి. ఆ కంట్రోల్ చార్ట్స్ ఏంటంటే అంటే వేరియబుల్స్కి ఉంటాయి, అట్రిబ్యూట్స్కి 2 వేరు ఉంటాయి అనమాట. వేరియబుల్స్కి ఏంటంటే ఎక్స్ చార్ట్, ఆర్ చార్ట్, అండ్ అట్రిబ్యూట్స్కి ఏంటంటే సి చార్ట్ అండ్ పీ చార్ట్ లాంటివి యూజ్ చేస్తామన్నమాట. బట్ యాక్సెప్టెన్స్ శాంప్లింగ్లోకి వచ్చేసరికి ఏంటంటే సింగిల్ యాక్సెప్టెన్స్ శాంప్లింగ్, డబుల్ యాక్సెప్టెన్స్ శాంప్లింగ్, మల్టిపుల్ యాక్సెప్టెన్స్ శాంప్లింగ్ లాంటివి ఉంటాయి.
సో మనం కంట్రోల్ చార్ట్స్ ఎక్స్ ఆర్ సిపి ఉంటాయని చెప్పేసి అన్నాం కదా, వాటికి మనకంటూ కొన్ని కంట్రోల్ లిమిట్స్ అనేవి ఉంటాయి. ఓకే, ఇప్పుడు కంట్రోల్ లిమిట్ ఉంటుంది, అప్పర్ కంట్రోల్ లిమిట్ అండ్ లోవర్ కంట్రోల్ లిమిట్, ఇలా 3 ఉంటాయి అనమాట. ఫస్ట్ వన్ ఎక్స్కి మనకి కంట్రోల్ లిమిట్ ఏంటంటే ఎక్స్ ఈక్వల్స్ టు సమ్మేషన్ ఎక్స్ బై ఎన్. అంటే ఇప్పుడు మనకి సమ్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ చేస్తే కంట్రోల్ లిమిట్ అనేది వస్తుంది. అప్పర్ లిమిట్కి వచ్చేసరికి ఏంటంటే ఎక్స్ ప్లస్ ఏ టు ఆర్ బార్. ఇప్పుడు మనకి ఇవి ప్రాబ్లమ్స్లో వస్తాయి ఆల్రెడీ, నెక్స్ట్ చూస్తాం. ఇందులో లోవర్ కంట్రోల్ లిమిట్కి ఏంటంటే ఎక్స్ మైనస్ ఏ టు ఆర్ బార్ లాంటివి చేస్తాం. అంటే ఇదేమంటే కంట్రోల్ లిమిట్, అప్పర్ కంట్రోల్ లిమిట్, ఇదేమో లోవర్ కంట్రోల్ లిమిట్. మనకి ఎక్స్ అనేది మనకు నార్మల్గా ఉన్నది, దానికి మనం ఏం చేస్తున్నాము ఎక్స్ బార్, కంట్రోల్ లిమిట్ ఏంటంటే ఎక్స్ బార్ అనమాట. ఎక్స్ బార్ ప్లస్ అంటే మనకి కంట్రోల్ లిమిట్ ప్లస్ ఇంకా దీన్ని యాడ్ చేస్తేనేమో అప్పర్ కంట్రోల్ లిమిట్ అవుతుంది, సబ్ట్రాక్ట్ చేస్తేనేమో లోవర్ కంట్రోల్ లిమిట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఆర్ చార్ట్కి ఏంటంటే సేమ్ కంట్రోల్ లిమిట్ అనేది ఇక్కడ కూడా మనం ఏం చేస్తున్నాం అంటే యావరేజ్ చేస్తున్నాం. ఓకే, యావరేజ్ చేసిన తర్వాతకి అప్పర్ కంట్రోల్ లిమిట్కి ఏంటంటే D4 ఆర్ బార్ అండ్ ఇక్కడ ఏంటంటే D3 ఆర్ బార్ అని చెప్పేసి చేస్తున్నాం. నెక్స్ట్ అట్రిబ్యూట్స్ ఉన్నాయి కదా, సిపి 2 చార్ట్స్ ఉంటాయని చెప్పేసి అన్నాం కదా, దీనికి ఏంటంటే టోటల్ నెంబర్ ఆఫ్ డిఫెక్ట్స్ ఇన్ శాంపుల్ బై టోటల్ నెంబర్ ఆఫ్ శాంపుల్స్ ఇన్ ఇన్స్పెక్షన్. ఇప్పుడు మనకి నార్మల్గా టోటల్ శాంపిల్స్ చాలా ఉంటాయి కదా, ఆ శాంపిల్స్లోకి వెళ్ళి నెంబర్ ఆఫ్ డిఫెక్ట్స్ ఎన్నైతే ఉన్నాయో వాటిని బై టోటల్ శాంపిల్స్ చేస్తాం అనమాట. ఓకే, దీనికి అప్పర్ కంట్రోల్ లిమిట్కి ఫార్ములా ఏంటంటే సి బార్ ప్లస్ 3 రూట్స్ సి బార్ అండ్ లోవర్ కంట్రోల్ లిమిట్ ఏంటంటే సి బార్ మైనస్ 3 రూట్స్ సి బార్ వస్తుంది. నెక్స్ట్ పీక్ ఏంటంటే పీ బార్ ఈక్వల్స్ టు టోటల్ నెంబర్ ఆఫ్ డిఫెక్టివ్స్ ఫౌండ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ పీసెస్ ఇన్స్పెక్టెడ్. ఇప్పుడు మనకి పీసెస్ అంటే ఏంటంటే శాంపిల్స్ అనమాట. ఇప్పుడు మనకి ఐటమ్స్ ఉంటాయి కదా, ఒక్కొక్క ఐటమ్స్ అన్నిటిని టోటల్ చేస్తామన్నమాట. దేనికంటే నెంబర్ ఆఫ్ డిఫెక్టివ్స్ ఎన్నైతే ఉన్నాయో వాటికి చేస్తున్నాం. ఓకే, ఇందులో అప్పర్ కంట్రోల్ లిమిట్ ఏమవుతుందంటే పీ బార్ ప్లస్ 3 పీ బార్ ఇంటూ 1 మైనస్ పీ బార్ బై ఎన్. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే మైనస్ అనే ఫార్ములాని యూజ్ చేస్తున్నాం. ఇందులో ప్రాబ్లమ్స్ చూద్దాము. అంటే ఇప్పుడు మనం ఎక్స్ ఆర్ చార్ట్స్ని ఎలా డ్రా చేయాలి అని చెప్పేసి చూసుకుందాం. ఓకే, ఫస్ట్ ఏం చేస్తున్నామంటే ఎక్స్ బార్ చార్ట్స్ని కన్స్ట్రక్ట్ చేయాలి. మనకు ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చారనమాట, మనకి ఇచ్చిన ప్రాసెస్ అనేది కంట్రోల్లో ఉందా లేదా చూసుకొని దాన్ని బేస్ చేసుకొని చార్ట్స్ని డ్రా చేయాలి. ఓకే, అయితే ఇప్పుడు మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడంటే శాంపుల్ ఆఫ్ 5 యూనిట్స్ అని చెప్పేసి ఇచ్చిండు. అయితే ఇప్పుడు మనకి ఇది ఒక శాంపిల్, మనకి ఇవి శాంపిల్స్ ఇచ్చారు, ఎక్స్ బార్ అంటే ఎక్స్ ఇచ్చారు అండ్ ఆర్ ఇచ్చారు అనమాట. సో దాన్ని బేస్ చేసుకొని మనం చార్ట్ని డ్రా చేయాలి. సో మనకి ఫస్ట్ ఏం చేయాలి, కంట్రోల్ లిమిట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎందుకు కంట్రోల్ లిమిట్ని ఫైండ్ అవుట్ చేస్తున్నామంటే అది కంట్రోల్లో ఉందా లేదా ఫైండ్ అవుట్ చేస్తున్నాం కాబట్టి కంట్రోల్ లిమిట్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకి కంట్రోల్ లిమిట్కి ఫార్ములా ఏంటి, ఎక్స్ బార్ ఈక్వల్స్ టు సమ్మేషన్ ఎక్స్ బార్ బై ఎన్. దట్ ఈక్వల్స్ టు ఎంత, మనకి టోటల్ వీటన్నిటిని సమ్ చేస్తే ఎంత వస్తుంది అంటే 300 వస్తుంది. టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఏంటి 10 కాబట్టి బై 10 ఈక్వల్స్ టు 30 అనేది వచ్చింది. 30 అనేది ఏంటంటే ఎక్స్ బార్. అలానే ఆర్ బార్ కూడా ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఆర్ బార్ అంటే ఏంటి, సమ్మేషన్ ఆర్ బై ఎన్ కాబట్టి 200/10 చేస్తే 20 వచ్చింది. నెక్స్ట్ అప్పర్ కంట్రోల్ లిమిట్. ఇప్పుడు ఎక్స్ బార్కి మనకి అప్పర్ కంట్రోల్ లిమిట్ ఏంటి, ఎక్స్ బార్ ప్లస్ ఏ టు ఆర్ బార్ అని చెప్పేసి మనకున్న ఫార్ములా. సో మనకి ఇందులో ఏంటంటే ఎక్స్ బార్ వాల్యూ ఎంత వచ్చింది 30 వచ్చింది, ఆర్ బార్ వాల్యూ ఎంత వచ్చింది 20 వచ్చింది. వీటి దాకా బాగానే ఉంది. అండ్ ఏ2 వాల్యూ అనేది ఏంటంటే మనకి కాన్స్టెంట్ టేబుల్స్ అనేవి ఉంటాయి. ఓకే, ఆ కాన్స్టెంట్ టేబుల్స్లో నుంచి ఏ2 వాల్యూస్, D4 వాల్యూస్, D3 వాల్యూస్ లాంటివి ఫైండ్ అవుట్ చేసుకోవాలి మనమే. అది మనం జిరాక్స్ తీసుకొని వెళ్ళాలన్నమాట ఎగ్జామ్స్కి. వాటిని యూస్ చేసుకొని మనం ఏ2 వాల్యూ ఎంతనో ఫైండ్ అవుట్ చేసి అప్పర్ కంట్రోల్ లిమిట్ ఎంతనో ఫైండ్ అవుట్ చేస్తున్నాం అనమాట. నెక్స్ట్ ఏంటి, లోవర్ కంట్రోల్ లిమిట్. సో మనకి దేనికి ఫైండ్ అవుట్ చేస్తున్నామంటే ఎక్స్ చార్ట్ కోసం లోవర్ కంట్రోల్ లిమిట్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. అప్పుడు ఫార్ములా ఏంటి, ఎక్స్ బార్ మైనస్ ఏ2 ఆర్ బార్ అనేది వస్తుంది. సో దానికి ఫార్ములా ఏంటి 30 మైనస్ ఏ2 వాల్యూ మనకి ఎంత ఉంది 0.577 అంటే 0.58 అని కూడా తీసుకోవచ్చు అనమాట. సో 0.58 ఇంటూ 20. అప్పుడు మనకి లోవర్ కంట్రోల్ లిమిట్ ఎంత వచ్చిందంటే 18.4 అనేది వచ్చింది. సో మనకి ఇప్పుడు ఎక్స్ బార్లో ఉన్న వాల్యూస్ ఉన్నాయి కదా, ఆ వాల్యూస్ అన్నీ కూడా మనకు వచ్చిన గ్రాఫ్లో వేసుకోవాలి. అర్థమైందా? ఇప్పుడు దీనికి ఎగ్జాంపుల్ లాగా చెప్పాలంటే మీకు ఫస్ట్ ఇది ఒక గ్రాఫ్ అనుకుందాం. ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ శాంపిల్స్ ఎన్ని ఉన్నాయి, 0 1 2 3 4 5 6 7 8 9 10 దాకా ఉన్నాయి. అండ్ ఇక్కడ మనకి ఏంటంటే శాంపిల్స్ యొక్క మనకి వేరియబుల్స్ అని చెప్పేసి అనుకుందాం. 40 35 30 25 20 అట్లా సంథింగ్ ఇలా వాల్యూస్ అనేవి ఉంటాయి. సో మనకి ఈ శాంపిల్స్లో ఎక్స్ బార్ వాల్యూస్ ఉన్నాయి కదా, వాటన్నిటిని పాయింట్ చేసుకుంటున్నాం అనమాట. ఓకే, వాటన్నిటిని పాయింట్ చేసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇలా వచ్చిందని చెప్పేసి అనుకుందాం గ్రాఫ్. ఇప్పుడు మనకి ఇక్కడ మనకి అప్పర్ కంట్రోల్ లిమిట్ ఎంత ఉందంటే 41.4 అని చెప్పేసి వచ్చింది. అండ్ కంట్రోల్ లిమిట్ ఎంత అంటే 30 అని వచ్చింది. అండ్ మనకి లోవర్ లిమిట్ ఎంత ఇచ్చారంటే
18.4 అని చెప్పేసి వచ్చింది. అయితే మనం ఇందులో ఉన్న శాంపిల్స్ ఉన్నాయి కదా, ఆ శాంపిల్స్ కనుక కొంచెమైనా ఇప్పుడు మనకు అప్పర్ కంట్రోల్ లిమిట్ కనుక ఎక్కువ కానీ లేకపోతే లోవర్ కంట్రోల్ లిమిట్ కంటే తక్కువ కానీ కనుక రాకుండా ఓన్లీ ఇది రెండింటి మధ్యలోనే ఉంటే కనుక అది మనకి కంట్రోల్లో ఉన్నట్టు. అలా కాకుండా పైకి కిందికి వచ్చిందని అంటే అది కంట్రోల్లో లేనట్టు అనమాట. ఓకే, అయితే ఇప్పుడు మనకి గ్రాఫ్ చూసినట్లయితే ఇందులో మనకి ఏంటి, ఇదొక లైన్ ఇదొక లైన్ ఇదొక లైన్, అంటే ఇవేంటివి మూడు కూడా ఏంటంటే మనకి అప్పర్ కంట్రోల్ లిమిట్, లోవర్ కంట్రోల్ లిమిట్ అండ్ ఇదేంటంటే కంట్రోల్ లిమిట్. సో ఇక్కడ ఏమవుతుంది, మనకి లిమిట్ని క్రాస్ అవుతుంది అనమాట. అండ్ ఇక్కడ లిమిట్ని డిక్రీజ్, ఇంకా లిమిట్ కంటే తక్కువ వస్తుంది. ఇక్కడ ఏమవుతుందంటే మనకి మన శాంపిల్స్ అనేవి అవుట్ ఆఫ్ కంట్రోల్ ఉన్నాయి అని చెప్పేసి చూపిస్తున్నాం అనమాట. ఓకే, ఇది ఎక్స్ చార్ట్. నెక్స్ట్ మనకి ఆర్ చార్ట్లో ఆల్రెడీ మనము ఆర్ బార్ అంటే కంట్రోల్ లిమిట్ని ఫైండ్ అవుట్ చేసినాం. నెక్స్ట్ టైం ఫైండ్ అవుట్ చేయాలి, అప్పర్ కంట్రోల్ లిమిట్ని ఫైండ్ అవుట్ చేయాలి. దానికి ఫార్ములా ఏంటంటే D4 ఆర్ బార్. D4 D3 వాల్యూస్, A2 A3 వాల్యూస్ అవన్నీ కూడా మనకి కాన్స్టెంట్ టేబుల్స్లో ఉంటాయన్నమాట. అవి మనం జిరాక్స్లో తీసుకొని వెళ్ళాలని చెప్పేసి మనం ముందే చెప్పుకున్నాం కదా. సో దాన్ని బేస్ చేసుకొని ఆర్ బార్ ఇంటూ చేస్తే మనకి ఎంత వచ్చిందంటే అప్పర్ లిమిట్ ఎంతంటే 42.2 అండ్ లోవర్ లిమిట్ ఎంతంటే 0 అనమాట. ఓకే, దీన్ని బేస్ చేసుకొని మనం ఏం చేస్తున్నామంటే మన ఇందులో ఉన్న 6 వాల్యూస్ ఉన్నాయి కదా, ఈ వాల్యూస్ అన్నిటినీ కూడా మనం గ్రాఫ్లో రిప్రజెంట్ చేస్తున్నాం. పాయింట్స్ లాగా రిప్రజెంట్ చేసిన తర్వాత మనకి ఏమైనా దాని లిమిట్ని దాటుతున్నాయా అని చెప్పేసి చూసుకోవాలి. సో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే హయ్యర్ అప్పర్ ఏంటంటే 42.2 వచ్చింది, లోవర్ ఏంటంటే 0 అండ్ ఆర్ బార్ ఏంటంటే 20. సో మనకి ఆర్ బార్ వాల్యూస్ ఏవైతే ఇచ్చారో ఆ వాల్యూస్ ఒక్కటి కూడా అవుట్ ఆఫ్ కంట్రోల్ కావట్లేదు. అంటే ఇప్పుడు ఏంటంటే ఆర్ చార్ట్ అనేది క్లియర్గా ఉంది, ఇక్కడ మనకి ఎటువంటి లిమిట్ అనేది క్రాస్ అవ్వట్లేదు అని చెప్పేసి చెప్తున్నాం అనమాట. ఓకే, మనకి సి చార్ట్లో ఎప్పుడైనా సరే దేని గురించి ఉంటుందంటే మీన్ గురించి ఉంటుంది, అండ్ ఆర్ చార్ట్లో ఏంటంటే రేంజ్ గురించి ఉంటుందని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ఓకే, అంటే సి చార్ట్ అండ్ పీ చార్ట్ యొక్క ప్రాబ్లమ్స్ చూద్దాం. అయితే ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే టేక్ ఏ కేస్ ఆఫ్ పేపర్ షీట్స్ అండ్ నెంబర్ ఆఫ్ డిఫెక్ట్స్ ఆన్ ఈచ్ ఆఫ్ దీస్. అయితే మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే శాంపిల్స్ తీసుకుంటున్నాం. ఏంటి అంటే అవి పేపర్ షీట్స్ అండ్ వాటి యొక్క నెంబర్ ఆఫ్ డిఫెక్ట్స్ ఎన్ని ఉన్నాయి అని చెప్పేసి చూసుకుంటున్నాం అనమాట. ఓకే, షీట్స్ అనేవి 10/15 ఇంచెస్ సైజులో ఉన్నాయన్నమాట. ఓకే, అయితే ఇక్కడ మనం ఏంటంటే ప్రతి ఒక్క ఇండివిజువల్ అనేది ప్రతి ఒక్క సైడ్ అంటే షీట్స్కి కనిపిస్తున్నాయి. విత్ ఇన్ 3 minutes వాజ్ కౌంటెడ్ యాజ్ ద డిఫెక్ట్. 3 minutes లోపు వన్ ఏమైనా కౌంట్ చేస్తున్నాం అంటే డిఫెక్ట్ అని చెప్పేసి కౌంట్ చేస్తున్నాం. ఓకే, ఇందులో మనకి 20 షీట్స్ అనేవి ఇన్స్పెక్ట్ చేశారు అండ్ టోటల్ 100 డిఫెక్ట్స్ అనేవి వచ్చినాయి. అయితే మనం ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ ప్రతి ఒక్క శాంపుల్లో నెంబర్ ఆఫ్ డిఫెక్ట్స్ అనేవి ఎన్ని ఉన్నాయని చెప్పేసి ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఇప్పుడు మనకి క్వశ్చన్లో కనుక నెంబర్ ఆఫ్ డిఫెక్ట్స్ ఎన్ని అని చెప్పేసి ఫైండ్ అవుట్ చేయమనంటే అది సి చార్ట్ క్వశ్చన్. ఓకే, డిఫెక్టివ్స్ ఎన్ని అని చెప్పేసి ఫైండ్ అవుట్ చేయమని అడిగితే అదేంటంటే పీ చార్ట్ క్వశ్చన్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ఓకే, అయితే ఇప్పుడు మనకి ఇక్కడ నెంబర్ ఆఫ్ శాంపిల్స్ ఎన్ని అండ్ శాంపిల్స్ ఎన్ని అని చెప్పారు, 20 అని చెప్పారు. అండ్ నెంబర్ ఆఫ్ డిఫెక్ట్స్ అనేవి మొత్తం కలిపితే మనకి ఎన్ని ఉండాలంటే 100 ఉండాలని చెప్పేసి అన్నారనమాట. సో మనం ఇక్కడ ఏంటి నెంబర్గా సి బార్ ఈక్వల్స్ టు ఫార్ములా ఏమని చెప్పినాం మనము, సమ్మేషన్ టోటల్ నెంబర్ ఆఫ్ డిఫెక్ట్స్ ఇన్ ద శాంపిల్ బై టోటల్ శాంపిల్స్ చేస్తే మనకి సి బార్ అనేది వస్తుంది. సో 100/20 ఈక్వల్స్ ఎంత అంటే 5 అనమాట. ఓకే, నెక్స్ట్ యూసీఎల్ అంటే అప్పర్ కంట్రోల్ లిమిట్ చేస్తే సి ప్లస్ 3/√c. సి ఎంత వచ్చింది మనకి 5 వచ్చింది. 5 ప్లస్ 3√5 ఈక్వల్స్ టు వాల్యూ చేస్తే 11.69 వచ్చింది. అండ్ లోవర్ కంట్రోల్ లిమిట్ చేస్తే ఎంత అంటే సి మైనస్ 3√c వచ్చింది. అంటే 5 - 3√5 అంటే ఈక్వల్స్ టు 0 అని చెప్పేసి వచ్చింది అనమాట. ఓకే, దీన్ని బేస్ చేసుకొని మనకి ఇచ్చిన శాంపిల్స్ ఉన్నాయి కదా, ఆ శాంపుల్స్కి మనం ఏం చేస్తున్నామంటే డిఫెక్ట్స్ అన్నింటిని ఇప్పుడు డిఫెక్ట్స్ ఉన్నాయి కదా బట్ అన్నింటినీ ఏంటంటే గ్రాఫ్స్ లాగా డ్రా చేస్తున్నాం అనమాట. ఓకే, ఆ గ్రాఫ్స్ లాగా డ్రా చేస్తే ఇప్పుడు మనకి అప్పర్ కంట్రోల్ లిమిట్ లోవర్ కంట్రోల్ లిమిట్ కంటే ఏమైనా దాటిన కనుక అంటే క్రాస్ అయ్యి కనుక వస్తే మనకి నెంబర్ ఆఫ్ డిఫెక్ట్స్ అనేవి ఎక్కువ ఉన్నట్టు. సో దానికంటే ఎక్కువ తక్కువ వస్తే కంట్రోల్లో లేనట్టుగా చూపిస్తామన్నమాట. ఓకే, మనము ఈ చార్ట్స్ అన్నీ కూడా ఏం చేస్తున్నామంటే మనకి డిఫెక్ట్స్ ఉన్నాయి అని డిఫెక్టివ్స్ ఉన్నాయని చెప్పేసి రేంజ్ ఎంత మీన్ ఎంత అని చెప్పేసి ఫైండ్ అవుట్ చేయడం కోసమే యూజ్ చేస్తున్నాం. లాస్ట్కి ఏంటంటే చార్ట్ని డ్రా చేస్తున్నాం అనమాట. ఆ చార్ట్ని యూజ్ చేసుకొని మనకి ఇచ్చిన కంట్రోల్ లిమిట్స్ ఉంటాయి కదా, అప్పర్ లోవర్ కంట్రోల్ లిమిట్స్ కంటే హై కానీ లో కానీ కావాల్సిన దానికంటే ఎక్కువ రాకుండా ఉంటే అది కంట్రోల్లో ఉన్నట్టు, ఇంకా ఎక్కువ వచ్చిందంటే అది కంట్రోల్లో లేనట్టు అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. అంటే యాక్సెప్టెన్స్ శాంప్లింగ్ అంటే ఏంటంటే ఇప్పుడు మనము టోటల్ పాపులేషన్లో నుంచి కొన్ని శాంపిల్స్ని తీసుకొని దాన్ని మనం యాక్సెప్ట్ చేస్తున్నామా లేదా అంటే ఇప్పుడు మనకి హోల్ పాపులేషన్ ఉంది కదా దాన్ని మనం యాక్సెప్ట్ చేస్తున్నామా రిజెక్ట్ చేస్తున్నామా అని చెప్పేసి ఈ శాంపిల్స్ని బేస్ చేసుకొని చెప్పే ప్రాసెసే యాక్సెప్టెన్స్ శాంప్లింగ్ అనమాట. ఓకే, అయితే ఇప్పుడు మనం దీనికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు ఇంట్లో బియ్యం ఉంటాయి కదా,
ఇప్పుడు బియ్యంని కొన్ని తీసుకొనేసి బియ్యం క్వాలిటీ బియ్యం బాగానే ఉందా లేదా అని చెప్పేసి టోటల్ బాగుందా లేదా అని చెప్పేసి చెప్తాం కదా, అలానే అనమాట. ఓకే, ఇందులో మనకి 3 టైప్స్ ఉంటాయి, సింగిల్, డబల్, మల్టిపుల్. సో సింగిల్ దాంట్లో ఏముంటుంది అంటే ఫస్ట్ మనకి టోటల్ ఎన్లో నుంచి ఏం చేస్తున్నాం, ఫస్ట్ మనకి ఏముంటాయి, టోటల్ ఎన్ ఉంటాయి అనమాట. అంటే ఇప్పుడు మనకి ఎన్ సైజ్లో పాపులేషన్ అనేది ఉంటుంది. దాని నుంచి మనం ఏం చేస్తున్నామంటే ర్యాండమ్ శాంప్లింగ్స్ని తీసుకుంటున్నాం. ఓకే, ర్యాండమ్ శాంప్లింగ్స్ని తీసుకుంటాం. సో టోటల్ పాపులేషన్ని క్యాపిటల్ ఎన్ అనుకుంటే శాంపిల్స్ని ఏమో ఎన్ అని చెప్పేసి, స్మాల్ ఎన్ అని చెప్పేసి అనుకోండి. ఓకే, దాని నుంచి మనం ఏం చేస్తున్నామంటే క్వాలిటీ కరెక్ట్గా ఉందా లేదా, ఏమైనా డిఫెక్టివ్స్ ఉన్నాయా లేదా అని చెప్పేసి చెక్ చేసుకుంటున్నాం. ఓకే, డిఫెక్టివ్స్ అంటే డి అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి, యాక్సెప్టెన్స్ అంటే సి అని చెప్పేసి, అంటే బాగానే ఉన్నదాన్ని మనం సి అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఓకే, అయితే ఇప్పుడు మనం దాని నుంచి మనకి ఏంటి, మనం క్వాలిటీని చెక్ చేసినప్పుడు మనకి ఏమవుతుంది, డిఫెక్టివ్ ఐటమ్స్ ఉంటే డి అండ్ యాక్సెప్టెన్స్ నెంబర్ ఉంటే సి అని చెప్పేసి అంటాము. ఒకవేళ డిఫెక్టివ్ ఐటమ్స్ ఉంటే ఏం చేస్తున్నామంటే యాక్సెప్ట్ చేయట్లేదు, అంటే రిజెక్ట్ చేస్తున్నాం అనమాట. ఒకవేళ మనకి యాక్సెప్టెన్స్ నెంబర్ కనుక, అంటే ఇప్పుడు మనకి ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉన్నాయి యాక్సెప్ట్ చేయడానికి అని అంటే తీసుకుంటాం అనమాట. అంటే ఇప్పుడు మనకి క్వాలిటీ అనేది సాటిస్ఫాక్షన్గా ఉంది కాబట్టి మనం దాన్ని ఏం చేస్తున్నామంటే యాక్సెప్ట్ చేస్తున్నాం. సో దీనికి ఒక ఫార్ములా లాగా చెప్పుకున్నట్లయితే పి ఆఫ్ డి లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు సి ఉంటే ఏం చేస్తామంటే యాక్సెప్టెన్స్. సి అంటే ఏంటి, యాక్సెప్టెన్స్ నెంబరే కదా. డి అంటే డిఫెక్టివ్స్ యొక్క ప్రాబిలిటీ కంటే యాక్సెప్టెన్స్ ప్రాబిలిటీ కనుక ఎక్కువ ఉంటే యాక్సెప్ట్ చేస్తున్నాం. ఒకవేళ డిఫెక్టివ్స్ యొక్క ప్రాబిలిటీ కనుక ఎక్కువ ఉంటే ఏం చేస్తున్నామంటే రిజెక్ట్ చేస్తున్నాం అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ ఏంటంటే డబుల్ అంటే ఏంటంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఫస్ట్ ఒక శాంపుల్ని తీసుకున్నాము, చెక్ చేసినాము, డిఫెక్టివ్స్ ఏమి ఉన్నాయా అని చెప్పేసి చూసినాం, కానీ అక్కడ ఏంటంటే మనకి కన్క్లూషన్ అనేది రావట్లేదు అనమాట. ఓకే, కన్క్లూజన్ రావట్లేదు కాబట్టి సేమ్ ఫస్ట్ 3 స్టెప్స్ ఎలా అయితే అందులో చేసాము, అంటే ఎలా అంటే ఎన్ పాపులేషన్ని తీసుకొనేసి ర్యాండమ్ శాంపుల్ని చూస్ చేసుకున్నాం, దాన్ని ఇన్స్పెక్ట్ చేస్తున్నాం, అంటే దానికి సేమ్ ఉంటుంది అనమాట. కానీ ఇక్కడ ఏంటంటే డెసిషన్ తీసుకోవడం అనేది కష్టంగా ఉంది కాబట్టి ఇక్కడ మనం డెసిషన్ అనేది తీసుకున్నాం. ఓకే, యాక్సెప్టెన్సా లేకపోతే రిజెక్టెన్సా అని చెప్పేసి తీసుకున్నాము, కానీ ఇక్కడ ఏమవుతుందంటే మనకి క్వాలిటీ అనేది ఇన్కన్క్లూసివ్ అవుతుంది. అంటే ఏంటంటే మనకి కన్క్లూజన్ అనేది రావట్లేదు అనమాట. మళ్ళీ ఏం చేస్తున్నామంటే సెకండ్ శాంపుల్ని తీసుకుంటున్నాం. ఓకే, అంటే ఇప్పుడు మనం ఏంటంటే టోటల్ పాపులేషన్ని మళ్ళీ తీసుకొని అందులోకి వెళ్ళి తీసుకొని క్వాలిటీని చెక్ చేసి డెసిషన్స్ అనేవి తీసుకుంటున్నాం అనమాట. అంటే 2 టైమ్స్ అనేది మనం సింగిల్ ప్రాసెసింగ్ని 2 టైమ్స్ చేస్తే అదేంటంటే డబుల్ యాక్సెప్టింగ్ శాంప్లింగ్. అండ్ మల్టిపుల్ దాంట్లో ఏంటంటే రిపీట్ అవుతూనే ఉంటుంది, అంటే డెసిషన్స్ అనేవి తీసుకోవడం చాలా కష్టంగా ఉండి రిపీట్ అవుతూనే ఉంటుంది అనమాట. ఓకే, అయితే ఇప్పుడు మనకి ఇందులో ఏమో ఫార్ములా ఇలా ఉంది, బట్ అందులోకి వచ్చేసరికి ఏమవుతుంది, D1 D2 C1 C2 అని చెప్పేసి నెంబర్ ఆఫ్ ప్రాబిలిటీస్ అనేవి ఇంక్రీజ్ అవుతూ వస్తాయి అన్నమాట. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ప్రొడక్ట్ లైఫ్ సైకిల్. సో ప్రొడక్ట్ లైఫ్ సైకిల్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకి ఒక సేల్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక సేల్స్ అని చెప్పేసి అనుకుందాం, దాని యొక్క గ్రోత్ ఎలా ఉంది అండ్ దాని యొక్క డిక్లైన్ అంటే ఇప్పుడు అదంతా మొత్తం ఆగిపోవడం ఎలా ఉంది అని చెప్పేసి దాన్ని మొత్తం చూపించేదే ఈ ప్రొడక్ట్ లైఫ్ సైకిల్ అనమాట. ఓకే, అయితే ఇప్పుడు మనకి ఇందులో కొన్ని స్టెప్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు మనకి గ్రోత్కి మనకి టైం టు టైంకి కొంచెం ఇప్పుడు గ్రోత్ ఉంటుంది. కొంతమంది ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్ చూసుకుందాం, బిజినెస్లలో ఎలా ఉంటుంది, కొంతమందికి ఒక సీజన్లో గ్రోత్ వస్తే ఒక సీజన్లోకి వచ్చేసరికి ఏంటంటే మొత్తం ఫ్లాప్ అవ్వడం, అంటే లాసెస్ రావడం ఛాన్సెస్ లాంటివి ఉంటాయి కదా. అలానే టైంని బేస్ చేసుకొని గ్రోత్ ఎలా ఉంటుందని చెప్పేసి చూపిస్తాం అనమాట. ఫస్ట్ ఇంట్రడక్షన్లో ఎలా ఉంటుంది, నార్మల్గా ఓకే అన్నట్టు ఉంటుంది. తర్వాతకి ఎర్లీ గ్రోత్లో కొంచెం గ్రోత్ అనేది ఉంటుంది. తర్వాతకి ర్యాపిడ్ గ్రోత్లో ఏంటంటే మొత్తం మనకి చాలా మందికి మన బిజినెస్ గురించి తెలిసి ఆ ప్రోడక్ట్ గురించి తెలిసి అందరూ వాడడం లాంటివి చేస్తారు. అండ్ నెక్స్ట్ ఏంటంటే మెచ్యూరిటీ లెవెల్ అనేది ఏంటంటే హయ్యెస్ట్ లెవెల్ అనమాట. ఓకే, ఆ హయ్యెస్ట్ లెవెల్ దగ్గర నుంచే మళ్ళీ డౌన్ఫాల్ అనేది స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే శాచురేషన్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకి గ్రోత్ ఉంది కదా, గ్రోత్ అనేది చిన్నగా తగ్గుకుంటూ వస్తుందని చెప్పేసి. నెక్స్ట్ డిక్లైన్ అంటే ఏంటంటే సేల్స్ యొక్క ప్రోడక్ట్ అనేది మొత్తానికే పడిపోయింది. అంటే ఇప్పుడు ఒకవేళ అది శాచురేషన్లో కనుక ఉండుంటే, అంటే ఇప్పుడు మనకి డౌన్ఫాల్ స్లోగా జరుగుతున్నప్పుడు కనుక మనం చూస్తే అప్పుడు ఏం చేయొచ్చు అంటే ఏమైనా డెసిషన్స్ తీసుకోవచ్చు అనమాట. లైక్ ఏమైనా గ్రోత్ చేయడం కోసం ఏమైనా ప్రాసెసెస్ చేయడం లాంటివి చేయొచ్చు. కానీ డిక్లైన్ అయిన తర్వాతకి మనం ఏ ప్రాసెస్ చేసినా కానీ దండగే అనమాట. ఓకే, ఇప్పుడు మెచ్యూరిటీ స్టేజ్ అంటే ఏమని చెప్పినాం మనము, సేల్స్ గ్రోత్ అనేది హైయెస్ట్ లెవెల్లో ఉంటుంది, దాని నుంచి మనకి గ్రోత్ అనేది చిన్నగా తగ్గుతూ వస్తుంది. సాచురేషన్ అంటే ఏంటంటే గ్రోత్ అనేది బాగా తగ్గుకుంటూ వస్తుంది. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే న్యూ కస్టమర్స్ అనేవాళ్ళు ఎవరు రావట్లేరు అనమాట. అలా డిక్లైన్ అంటే ఏంటంటే ప్రొడక్ట్ యొక్క సేల్స్ అనేవి మొత్తానికి పడిపోవడం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మార్కెటింగ్ మ్యాక్సిమం అంటే ఏంటంటే ఇప్పుడు మనకి ఇందులో కంపెనీ యూజర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఏం చేస్తున్నారంటే మార్కెటింగ్ టార్గెట్స్ని రీచ్ అవ్వడం కోసం కంట్రోలింగ్ కానీ ప్రాక్టికల్ టూల్స్ని యూజ్ చేసుకుంటున్నారు కదా, దాన్ని మనం మార్కెటింగ్ అని చెప్పేసి అంటున్నాం.
నెక్స్ట్ టాపిక్ ఏంటంటే క్వాలిటీ సర్కిల్. క్వాలిటీ సర్కిల్స్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకి ఎంప్లాయీస్ ఉంటారు కదా, వాళ్ళందరూ గ్రూప్ అయి ఉండి ఏంటంటే ఒకటే వర్క్ చేస్తున్నప్పుడు కానీ లేకపోతే ఎనాలిసిస్ లాంటివి ఒకటే ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం కోసం అండ్ దాన్ని ఇంప్రూవ్ చేయడం కోసం చేస్తే దాన్ని మనం ఏమంటామంటే క్వాలిటీ సర్కిల్స్ అని చెప్పేసి అంటాం. ఓకే, సో మనకి ఈ క్వాలిటీ సర్కిల్కి డయాగ్రామ్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఆర్గనైజేషన్ ఉంటుంది. 8 to 10 మెంబర్స్ అనేవాళ్ళు సూపర్వైజర్ మోడరేటర్లో ఉంటారు. ఓకే, అంటే ఒకటే ఏరియాలో ఉంటారు. తర్వాతకి ఏంటి ట్రైనింగ్ గ్రూప్ అని చెప్పేసి ఉంటుంది. అంటే ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నారు ట్రైనింగ్ గ్రూప్లో అంటే డేటాని ప్రాసెస్ చేస్తారు, అంతేకాకుండా ప్రాబ్లమ్ ఎనాలిసిస్ని కలెక్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఏంటి ప్రాబ్లంలో ఏంటంటే మనకి ఆల్టర్నేటివ్స్ ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి ఆ ప్రాబ్లం గురించి తెలుసుకుంటాయి అనమాట. నెక్స్ట్ ఏంటి ఎనాలిసిస్లో ఏంటంటే ఇప్పుడు మనం ఇలా ఎనలైజ్ చేస్తున్నప్పుడు ఏమైనా డేటా కలెక్షన్లో ఎఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయా లేకపోతే ఏమైనా కాజెస్ ఉన్నాయా అని చెప్పేసి చూడడం. దాని నుంచి ఏం చేస్తున్నాము సొల్యూషన్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఆ సొల్యూషన్ని ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఏం చేస్తున్నారు ప్రెజెంటేషన్ లాంటివి చేస్తున్నారు. అంటే ఇక్కడ ఏం చేస్తున్నామంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ అనేవాళ్ళు సేమ్ వర్క్ చేస్తున్నారు. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క వర్క్ చేసుకుంటూ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి కోసం ట్రై చేస్తున్నారు అనమాట. అది క్వాలిటీ సర్కిల్స్. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే TQM అంటే టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్. ఇదేంటంటే ఇప్పుడు మనకి ప్రాసెస్ అనేది కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటుంది అనమాట. దేనికోసం అంటే ప్రోడక్ట్ యొక్క సర్వీస్ని ఇంప్రూవ్ చేయడం కోసం కావచ్చు, లేకపోతే దాని యొక్క ప్రాసెస్ ఉంటుంది కదా దాని యొక్క క్వాలిటీని ఇంప్రూవ్ చేయడం కోసం అనేది మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే కంటిన్యూస్ ప్రాసెస్ అనేది చేస్తున్నాం అనమాట. ఓకే, దీని యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఏంటంటే కస్టమర్ యొక్క సాటిస్ఫై చేయడం అనేది దీని యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్. అంతేకాకుండా ప్రాసెస్లో కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ అనేది ఉండేటట్టు చేయడము, అంతేకాకుండా డిఫెక్ట్స్ని వేస్ట్ లాంటివి అన్నిటిని రెడ్యూస్ చేస్తుంది అనమాట. ఇందులో ఎంప్లాయీ పార్టిసిపేషన్ని ఇంప్రూవ్ చేస్తుంది అండ్ టీమ్ వర్క్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది అనమాట. ఓకే, ఇందులో యూజ్ చేసే టూల్స్ ఏంటంటే కంట్రోల్ చార్ట్స్. ఆల్రెడీ మనం కంట్రోల్ చార్ట్స్ నేర్చుకున్నాం. నెక్స్ట్ వన్ ఏంటంటే చెక్ షీట్స్. ఇదేంటంటే డిఫెక్ట్ ఎన్నిసార్లు అక్కరైంది అని చెప్పేసి చూపించే టేబుల్ అనమాట. అండ్ ఫ్లో చార్ట్స్ రూపంలో కూడా మనకి ప్రాసెస్ అంటే ఇంప్రూవ్మెంట్స్ ఏమైనా చేయాలంటే ఇలాంటివి కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్రైమరీ ప్రిన్సిపల్స్ ఆఫ్ టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్. దీని యొక్క మెయిన్ ప్రిన్సిపల్ ఏంటిదంటే కస్టమర్ని సాటిస్ఫై చేయడము, కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ చేయడము అండ్ డెసిషన్ మేకింగ్ అనేది ఫ్యాక్ట్ బేస్డ్ అంటే మనకి అందరికీ హెల్ప్ఫుల్ అయ్యేటట్టు చేయడము, అంతేకాకుండా ఎంప్లాయీ ఎన్వైరన్మెంట్ ఉండేటట్టు చేయడము, ప్రాసెస్ అప్రోచ్ అయ్యేటట్టు చేయడం. దీని యొక్క మెయిన్ ప్రిన్సిపల్స్ ఇవన్నమాట. నెక్స్ట్ దీని యొక్క డయాగ్రామ్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఏంటి కస్టమర్ మీద ఫోకస్ చేస్తుంది, ఎంప్లాయీస్ని ఇన్వాల్వ్ చేసుకుంటుంది, ప్రాసెస్ చేసిన తర్వాత ఏం చేస్తుంది ఇంటిగ్రేట్ అంటే ఇప్పుడు ఏంటంటే అందరినీ కంబైన్ చేస్తుంది అనమాట. అండ్ దాన్ని బేస్ చేసుకొని స్టాటిస్టిక్స్ ఏమైనా యూజ్ చేయాలా స్ట్రాటజిక్గా ఆలోచించి అప్రోచెస్ని ఇస్తుంది, దాన్ని బేస్ చేసుకొని డెసిషన్స్ తీసుకుంటుంది అండ్ కమ్యూనికేట్ అయ్యి కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ అనేది చేస్తుంది. మళ్ళీ ఇంప్రూవ్మెంట్ చేసిన తర్వాత కూడా మళ్ళీ కస్టమర్ మీద అంటే ఇది ఏంటంటే కంటిన్యూస్ ప్రాసెస్ అనమాట, మళ్ళీ జరుగుతూనే ఉంటుంది అనమాట. ఓకే, సో మనకి జనరల్గా దీని యొక్క మోడల్ అనేది ఎలా ఉంటుందంటే కస్టమర్ మీద ఫోకస్ చేసుకొనేసి ప్లానింగ్ చేసి ప్రాసెస్ చేసి ఇంప్రూవ్మెంట్ చేసి అండ్ టోటల్ పార్టిసిపేషన్ ఇస్తుంది. ఓకే, ఇవన్నీ రాయకపోయినా కానీ ఓన్లీ ఈ 5 రాసినా కానీ సరిపోతుంది. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ISO 9000 సిరీస్ అండ్ ప్రొసీజర్స్. సో మనకి ISO అనేది ఏంటంటే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్. ఓకే, అయితే ఇది ఏంటంటే మనకి క్వాలిటీ ఆఫ్ ద సిస్టమ్స్ని మెయింటైన్ చేయడం కోసం గైడ్ లైన్స్ని ఇస్తుంది. ఓకే, మనకి గైడ్ లైన్స్ ఇవ్వడం కోసం దీన్ని యూజ్ చేస్తున్నాం. ఇది ఏం చేస్తుందంటే ఒక ఫ్రేమ్ వర్క్ని ప్రొవైడ్ చేస్తుంది అనమాట. దేనికోసం అంటే క్వాలిటీ మేనేజ్మెంట్ని ఎఫెక్టివ్గా చూపించడం కోసం అండ్ మెయింటెనెన్స్ని కూడా క్లియర్గా ఉండడం కోసం ఇది ఒక ఫ్రేమ్ వర్క్ని ప్రొవైడ్ చేస్తుంది. ఇందులో మనము డాక్యుమెంటేషన్ చేసుకోవచ్చు, స్టాండర్డైజేషన్ చేసుకోవచ్చు, కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ చేసుకోవచ్చు అండ్ ఎంప్లాయీ ఇన్వాల్వ్మెంట్ అనేది కూడా చేసుకోవచ్చు అనమాట. అంటే ఇప్పుడు మనం ఏంటంటే ఫస్ట్ డాక్యుమెంటైజేషన్ చేసి స్టాండర్డైజ్ చేసి ఇంప్రూవ్మెంట్ చేసి అండ్ ఎంప్లాయీ ఇన్వాల్వ్మెంట్ లాంటివి అంటే ఇలా ప్రాసెస్ అనేది ఉంటుంది అనమాట. ఓకే, దీంట్లో మనకి టైప్స్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ వన్ ఏంటంటే 9001, సెకండ్ వన్ 9002, థర్డ్ వన్ 9003. 9001 ISO 9001 అనేది ఏంటంటే ఫస్ట్ క్రియేట్ చేసిందనమాట. ఇందులో ఏముంటుందంటే డిజైన్ యొక్క డెవలప్మెంట్ ప్రొడక్షన్ గురించి ఉంటుంది అండ్ గూడ్స్ యొక్క సర్వీసింగ్ గురించి ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 9002లో ఏంటంటే ప్రొడక్ట్స్ని డిజైన్ చేయడం కాకుండా ప్రొడక్షన్ గురించి మాత్రమే ఉంటుంది. ఇక్కడ ఏంటంటే డిజైన్ అండ్ ప్రొడక్షన్ గురించి ఉంటుంది. 9002లోకి వచ్చేసరికి ఏంటంటే ఓన్లీ ప్రొడక్షన్ గురించి ఉంటుంది అనమాట. నెక్స్ట్ 9003లో ఏంటంటే టెస్టింగ్ ఇన్స్టాలేషన్ మీద బాగా ఫోకస్ చేస్తుంది. ఓకే, ఈ 3 ఆర్గనైజేషన్స్ అనేవి ఒకదాని తర్వాత ఒకటి వచ్చాయి. నెక్స్ట్ ఏంటంటే ఓసీ కర్వ్ అనేది ఏంటంటే ఇప్పుడు మనకి ప్రొడ్యూసర్స్ యొక్క రిస్క్ అండ్ కన్స్యూమర్స్ యొక్క రిస్క్ గురించి రిప్రజెంట్ చేస్తుంది అనమాట ఇందులో. ఓకే, ఇప్పుడు మనకి
యాక్సెప్టెన్స్ ప్రాబబిలిటీ అనేది ఇప్పుడు మనకి ప్రాబిలిటీ ఆఫ్ యాక్సెప్టెన్స్ అనేది ప్రొడ్యూసర్స్ దగ్గర చాలా తక్కువ ఉంటుంది. బట్ కన్స్యూమర్స్ దగ్గరకు వచ్చేసరికి ఏంటంటే లాస్ట్ నుంచి ఇంక్రీజింగ్కి వెళ్తుంది, ప్రొడ్యూసర్కి వచ్చేసరికి డౌన్ఫాల్లో ఉంటుంది అనమాట. ఎందుకంటే ప్రొడ్యూసర్స్ ఏంటంటే చిన్న మిస్టేక్ ఉన్నా కానీ వాళ్ళని రిజెక్ట్ చేయడానికి ట్రై చేస్తారు. బట్ కన్స్యూమర్స్ ఏంటంటే ఎంత పెద్ద మిస్టేక్ ఉన్నా కానీ వాళ్ళని యాక్సెప్ట్ చేయడానికి ట్రై చేస్తారనమాట. ఇది వీళ్ళిద్దరికి డిఫరెన్స్. టాపిక్ ఏంటంటే ఫంక్షన్స్ ఆఫ్ మార్కెటింగ్. సో మనకి మార్కెటింగ్లో ఏంటంటే ఇందులో ఏం ఫంక్షన్స్ ఉంటాయంటే మార్కెటింగ్లో క్రియేటింగ్, కమ్యూనికేటింగ్, డెలివరింగ్ అండ్ కన్స్యూమర్స్కి వాల్యూ ఇవ్వడము, సెల్ చేసి క్రియేటింగ్ కావచ్చు, కమ్యూనికేషన్ కావచ్చు, డెలివరింగ్ లాంటివి చేస్తే దాన్ని మనం మార్కెటింగ్ అని చెప్పేసి అంటాం. సో మనకి ఇందులో ఉండే జనరల్గా ఫంక్షన్స్ ఏమేమి ఉంటాయంటే కస్టమర్ నీడ్ ఐడెంటిఫికేషన్, అంటే కస్టమర్కి ఏం కావాలి అని చెప్పేసి ఐడెంటిఫై చేయడం మార్కెటింగ్లో మెయిన్ ఫంక్షన్ అనమాట ఇది. నెక్స్ట్ ఏంటంటే ప్రోడక్ట్ యొక్క డెవలప్మెంట్ ఎలా ఉందని చెప్పేసి చూసుకోవడము అండ్ ఫోర్కాస్టింగ్, డిమాండ్ని ఫోర్కాస్ట్ చేయడం కావచ్చు, ప్రైజింగ్ స్ట్రాటజీస్ కావచ్చు, ప్రమోషన్, అడ్వర్టైజింగ్, డిస్ట్రిబ్యూషన్, సేల్స్, కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్, ఇన్ఫర్మేషన్ అండ్ ఫీడ్బ్యాక్ లూప్, ఇవన్నీ కూడా మార్కెటింగ్ యొక్క టూల్స్ అనమాట. ఓకే, మార్కెటింగ్లో మనకి జనరల్గా ఏంటంటే అడ్వర్టైజింగ్ ఉంటుంది అండ్ సేల్స్ ఉంటాయి, అడ్వర్టైజ్ చేస్తారు, ప్రమోషన్స్ ఇస్తారు, డిస్ట్రిబ్యూషన్ చేస్తారు. ఇలా చేసి మార్కెటింగ్లో ఏం చేస్తున్నారంటే కస్టమర్ యొక్క నీడ్ని ఐడెంటిఫై చేస్తున్నారు అనమాట. మనకి మార్కెటింగ్ ప్లాన్స్ అనేవి ఎలా ఉంటాయంటే ఫస్ట్ అడ్వర్టైజింగ్ ఇచ్చిన తర్వాతకి డైరెక్ట్ మార్కెటింగ్ చేస్తారు. డైరెక్ట్ మార్కెటింగ్ చేసిన తర్వాతకి కస్టమర్తోని రిలేషన్షిప్ ఎలా ఉంది మేనేజ్మెంట్తో అని చెప్పేసి చూసుకుంటారు. తర్వాతకి బ్రాండింగ్ చేస్తారు, ప్రమోషన్స్ ఇస్తారు, మళ్ళీ అడ్వర్టైజింగ్, ఇలా మార్కెటింగ్ అనేది ఉంటుంది అనమాట. ఓకే, ఇందులో ఉండే ఫంక్షన్స్ జనరల్గా మనకి మార్కెటింగ్లో ఎలా ఉంటాయి చెప్పండి. మనకి ట్రెండ్స్ని బేస్ చేసుకొని చేంజ్ అవ్వడం కావచ్చు, కస్టమర్కి ఎలా కావాలని చెప్పేసి చూసుకోవడం కావచ్చు, ప్రైజింగ్ అనేది ఎలా పెట్టాలని చెప్పేసి అలాంటివి స్ట్రాటజిక్గా ఆలోచించడం కావచ్చు, అండ్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఎలా చేయాలని చెప్పేసి చూడడము, అడ్వర్టైజింగ్ ఎలా చేయాలి, ప్రమోషన్స్ ఎలా ఇవ్వాలి, బ్రాండింగ్ ఎలా చేయాలని చెప్పేసి ఇలాంటివన్నీ ఉంటాయి అన్నమాట. సో ఈ ఫంక్షన్స్ని మనం ఓన్గా కూడా రాసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే డిఫరెన్సెస్ బిట్వీన్ సెల్లింగ్ అండ్ మార్కెటింగ్. సెల్లింగ్కి మార్కెటింగ్కి డిఫరెన్స్ ఏంటంటే ఇప్పుడు మనకి ఇదేంటంటే సెల్లర్ యొక్క నీడ్స్ మీద ఫోకస్ చేస్తుంది అండ్ ఇక్కడ ఏంటంటే బయ్యర్ యొక్క నీడ్స్ మీద ఫోకస్ చేస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ ఏం చేస్తుందంటే సేల్స్కి ఇప్పుడు మనకి ప్రాఫిట్స్ వస్తాయి కదా సేల్స్లో, వాటిని మ్యాక్సిమైజ్ చేయడం కోసం ట్రై చేస్తాయి అన్నమాట. అండ్ ఇందులోకి ఏంటంటే కస్టమర్ సాటిస్ఫాక్షన్ ద్వారా ప్రాఫిట్స్ అనేవి వస్తాయి, ఇక్కడేమో సేల్స్ ద్వారా ప్రాఫిట్స్ అనేవి వస్తాయి అన్నమాట. ఓకే, ఇక్కడ ఏంటంటే ప్రోడక్ట్ యొక్క సేల్ని బేస్ చేసుకొని స్టార్టింగ్ అండ్ ఎండింగ్ అనేది ఉంటుంది. ఇక్కడ ఏంటంటే స్టార్ట్ అవుతుంది బట్ ఇది ఏంటంటే కంటిన్యూస్గా అవుతూనే ఉంటుంది అనమాట, ఎండ్ అవ్వదు. ఇక్కడ ఏంటి మార్కెటింగ్లో సేల్స్ అనేవి ఇంప్రూవ్ అవుతూ వస్తాయి తప్ప సేల్స్ అనేవి ఎండ్ అవ్వవు అనమాట. ఓకే, ఇప్పుడు మనకి గూడ్స్ని ఎక్స్చేంజ్ చేయడం అనేది లిమిటెడ్ స్కోప్లో ఉంటుంది అనమాట. బట్ ఇందులోకి వచ్చేసరికి ఏంటంటే పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకొని మనము చేంజ్ చేసుకోవచ్చు. ఇమీడియట్గా ఇప్పటికిప్పుడు కావాల్సిన దగ్గర ఏంటంటే సెల్లింగ్ అనమాట. అండ్ లాంగ్ టర్మ్ ఎప్పటి నుంచో కావాలనుకున్న వాటికి ఏంటంటే మార్కెటింగ్ అనమాట. ఓకే, ప్రోడక్ట్ని ఇంక్రీజ్ చేయడం అంటే దాని యొక్క సేల్స్ని ఇంక్రీజ్ చేయడం కోసం ఇక్కడ ఏం చేస్తున్నామంటే మెథడ్స్ని యూజ్ చేస్తున్నాం. ఇక్కడ ఏం చేస్తారంటే మనకి మార్కెట్స్లో ఇంక్రీజ్ చేసుకోవడం కోసం ఏం చేస్తారంటే ఇంటిగ్రేటెడ్ మార్కెటింగ్స్ని యూజ్ చేస్తారనమాట. నెక్స్ట్ 4 P's ఆఫ్ మార్కెటింగ్. సో మనకి 4 P's ఆఫ్ మార్కెటింగ్లో ఏంటి ఆ పీస్ ఏంటివంటే ప్రొడక్ట్, ప్రైస్, ప్లేస్ అండ్ ప్రమోషన్. ప్లేస్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకి ఇక్కడ ట్రాన్స్పోర్ట్ కావచ్చు, లొకేషన్, ఇన్వెంటరీ అవన్నీ ఏంటివంటే ప్లేస్ కిందకి వస్తాయి మార్కెటింగ్లో. అండ్ ప్రైస్ అంటే ఏంటంటే మనకి ప్రైస్ ఆఫ్ ద లిస్ట్ ఉంటుంది కదా ప్రైస్కి, అవి కావచ్చు, డిస్కౌంట్స్ కావచ్చు, పేమెంట్స్ ఏమేమి చేశారని, క్రెడిట్ టర్మ్స్ ఎలా ఉన్నాయని చెప్పేసి అవన్నీ కూడా ప్రైస్ కిందకి వస్తాయి అన్నమాట. నెక్స్ట్ ప్రమోషన్స్లో ఏంటంటే అడ్వర్టైజింగ్ లాంటివి చేసి ప్రమోషన్స్ చేసుకుంటారు అండ్ సేల్స్ ప్రమోషన్స్ ఉండొచ్చు అండ్ పబ్లిక్ రిలేషన్స్ని బేస్ చేసుకొని డైరెక్ట్ మార్కెటింగ్ చేసి ప్రమోషన్స్ అనేవి చేసుకుంటారు. నెక్స్ట్ ఏంటి ప్రొడక్ట్ అంటే ప్రొడక్ట్లో డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి, లేకపోతే ప్రొడక్ట్లో క్వాలిటీని బేస్ చేసుకొని, డిజైన్ని బేస్ చేసుకొని, బ్రాండ్ నేమ్ని బేస్ చేసుకొని, ఫీచర్స్ని బేస్ చేసుకొని, ప్యాకేజెస్ని బేస్ చేసుకొని ఇలా డిఫరెంట్ వాటిని యూస్ చేసుకొని కూడా చేసుకోవచ్చు అనమాట. అయితే మనకి ఈ 4 P's కాకుండా ఎక్స్పాండెడ్ మార్కెటింగ్ని కూడా యూస్ చేసుకోవచ్చు. అందులో మనకి ఇంకా 3 ఎక్స్ట్రా P's అనేవి యాడ్ అవుతాయి. ఫస్ట్ వన్ ఏంటంటే పీపుల్, ఫిజికల్ ఎవిడెన్స్ అండ్ ప్రాసెస్. అయితే ఇప్పుడు మనకి ప్రాసెస్ని బేస్ చేసుకొని కూడా మార్కెటింగ్లో యూజ్ చేసుకుంటారు అనమాట. ప్రాసెసింగ్ అంటే ఎలా చేశారు, అది ఎలా తయారు చేశారని చెప్పేసి అలాంటివి ఉంటాయి కదా అలాంటివి. పీపుల్ ఏంటంటే పీపుల్ ఇంట్రెస్ట్ని బేస్ చేసుకొని. ఫిజికల్ ఎవిడెన్స్ అంటే ఏంటంటే మనకి డ్రెస్ని ఒక దగ్గర చూసిన దాన్ని చూసుకొని దాన్ని బేస్ చేసుకొని మనకు కావాలనుకోవడం లాంటివి, ఇలాంటివన్నీ కూడా 4 P's కిందకి వస్తాయి అన్నమాట. ఓకే, దిస్ ఈజ్ ఓవరాల్ యూనిట్ 3. థ్యాంక్ యూ.